హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు ఆఫీసర్కు సంబంధించిన మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికైతే డిగ్రీ డిప్లొమా ఎవరైతే ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే జాగ్రత్తగా ఇంటి వరకు అయితే ఈ వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే హెచ్పిసిఎల్ సంబంధించిన ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ ఆఫీసర్స్ అట మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇక్కడ వచ్చేసి సంబంధించిన అనేది మనకు డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మనకు ఇక్కడైతే అప్లికేషన్ వచ్చేసి 1 జూన్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడైతే మనకు 30 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే 30 జూన్ వరకు అయితే ఇచ్చారు. అండ్ మరియు మనకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వచ్చేసి 15th జూలై వరకు అయితే వాళ్ళకు ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కానీ ఇక్కడ జూనియర్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఇక్కడ సంబంధించిన మనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ సాలరీ చూసుకోండి, వేకెన్సీ చూసుకోండి, తర్వాత ఏజ్ అనేది మ్యాక్సిమం ఏజ్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకు 3 years ఇక్కడ ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీరు ఏ గ్రూప్ ఉన్నా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ డిగ్రీ పాస్ అవుట్ అయి ఉంటే. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనమాట, దీనికి ఓన్లీ మీరు డిగ్రీ 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ మీరు ఏ గ్రూప్లో ఉన్నా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఇక్కడ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ సివిల్ ఇక్కడ అయితే సంబంధించిన అనేది 3 years ఫుల్ టైమ్ ఇక్కడ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెకానికల్ 3 years డిప్లొమా రెగ్యులర్ మెకానికల్ ఉంటే అప్లై చేసుకుంటే తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు వేరే సంబంధించినది ఇక్కడ ఆఫీసర్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎక్స్పీరియన్స్ సంబంధించిన పోస్టులు అయితే ఇచ్చారు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే లా ఆఫీసర్ సంబంధించిన కానీ ఇక్కడ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించిన కానీ దీంట్లో అయితే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లేదు, మేము ఓన్లీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాము అండ్ డిప్లొమా కంప్లీట్ చేసాము అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే దీనికైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళకైతే మీరు ఇక్కడ చూసుకోండి, మీకు రిజర్వేషన్ కేటగిరీ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మనకు స్టెప్ బై స్టెప్ అనేది దీంట్లో పూర్తిగా వాళ్ళు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో మీరు జాగ్రత్త చూసి అప్లై చేసుకోండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది సో ఇక్కడ మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీరు క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేయండి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ సేమ్ యాస్టీస్గా ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసండి. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసండి. తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీ యొక్క ఇంకోసారి కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే అప్లికేషన్ అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో సో మీరు ఐడి ప్రూఫ్ ఏదైతే ఇస్తారో మీ యొక్క ఐడి ప్రూఫ్ను అండ్ మీ యొక్క ఇక్కడ అప్లికేషన్లో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ యాస్టీస్గా మనకు మ్యాచ్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు మిస్టేక్ ఉంటే మనకు రిజెక్ట్ అయితే చేస్తారనమాట. సో మనకు కంపల్సరీ అయితే అప్లికేషన్ అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్కి ఐడి ప్రూఫ్ అయితే కరెక్ట్గా నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే ఉండాలి. సో ఇదైతే చూసుకోండి. సో మ్యాచ్ ఉన్నది మీరు ఇక్కడ నేమ్ ఫిల్అప్ చేయండి అండ్ ఐడి ప్రూఫ్లో కూడా సేమ్ యాస్టీస్గా ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే క్లిక్ టు వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫై సంబంధించిన ఓటీపీ అయితే వస్తుంది. మొబైల్ అండ్ ఈమెయిల్ నుండి ఆ యొక్క ఓటీపీ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఇక్కడ ఆప్షన్ దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. మనకు ఈమెయిల్ ఐడి మనకు పాస్వర్డ్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మీ యొక్క ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి సైన్ మీద క్లిక్ చేసేసండి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ చేసిన వాళ్ళు మీరు డైరెక్ట్గా లాగిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అదేవిధంగా మీరు న్యూ క్యాండిడేట్స్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేయాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ చేసిన క్యాండిడేట్స్ వాళ్ళు అయితే మీరు లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు డాష్‌బోర్డ్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడైతే మనకు సంబంధించిన యాక్టివ్ ఇక్కడ నోటిఫికేషన్ అడ్వర్టైజ్‌మెంట్స్ అయితే చూసుకోవచ్చు. సో నోటిఫికేషన్‌లో మనకు ఎన్ని పోస్టులు అయితే ఇచ్చారన్నమాట. అండ్ దానికి సంబంధించిన సాలరీ, తర్వాత వేకెన్సీస్, తర్వాత ఇయర్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. సో మీకు సంబంధించినది మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేద్దామనుకుంటున్నారో దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు ఓన్లీ డిగ్రీ పైన అప్లై చేయాలనుకుంటే డిగ్రీ చేసుకోండి. డిప్లొమా ఉన్న వాళ్ళు డిప్లొమా పైన అయితే అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు మీకు సంబంధించిన ఫ్రెషర్ ఇక్కడ మనకు పోస్టులు ఉన్నాయి కదా, ఇవైతే ఫ్రెషర్ అనమాట. మిగతా అనేది మనకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించింది ఇది వేరే అయితే. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో సో మీకు పోస్ట్ అనేది ఇక్కడైతే మనకు ఉంటాయి అనమాట. సో దీంట్లో అయితే చూసుకొని మనకు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ ఫోటో సిగ్నేచర్ సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతుంది. సో అంటే మనకు ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ నుండి అయితే కేర్ఫుల్గా అయితే అప్లై చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క యాక్చువల్ కేటగిరీ క్యూఆర్ ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేసేయండి. సో నేనైతే మీకు సంబంధించిన ఓబీసీ పైన అయితే ఇక్కడ చూపెడుతున్నాను. తర్వాత అప్లయింగ్ కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీ పైన అయితే అప్లై చేద్దామంటారో దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడైతే మీకు సపోజ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన క్యాస్ట్ పైన అప్లై చేసుకోండి. తర్వాత మీరు యువర్ జనరల్ మీద అప్లై చేసుకున్నారా లేదా ఎస్టీ మీద అప్లై చేసుకున్నారో దాని మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోండి ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ క్యాస్ట్ ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన సబ్ క్యాస్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. సో ఆ తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే దాన్ని అయితే టచ్ చేయకండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత డొమిసిలైన్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన 1987లో 89లో ఉంటే ఏజ్లో నో చేసేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఇయర్ మీద క్లిక్ చేసేయండి. ఇయర్ ఇంకోసారి అయితే ఇక్కడ సైడ్ స్క్రోల్ అయితే చేయండి. ఇంకోసారి క్లిక్ చేస్తే మనకు ఇయర్ వస్తుంది. ఇక్కడ మంత్, తర్వాత ఇక్కడ డేట్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి రిలీజియన్, సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కంపల్సరీ అయితే ఉండాలి, ఎందుకంటే మెండేటరీ అయితే అడిగారు. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి, 12 డిజిట్స్ సంబంధించింది. తర్వాత ఐడి ప్రూఫ్, సో మీకైతే చెప్పాను కదా మీరు ఐడి ప్రూఫ్ అనేది సేమ్ మ్యాచ్డ్ అయితే ఉండాలి. మనకు ఎగ్జామినేషన్ అంటే డాక్యుమెంట్స్ అండ్ మనకు అప్లికేషన్లో సేమ్ మ్యాచ్డ్ అయితే ఉండాలి. ఐడి ప్రూఫ్ అండ్ అప్లికేషన్ సేమ్ మ్యాచ్డ్ అయితే ఉండే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత సిటిజన్ వచ్చేసి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడా అండ్ మెరిడా దీంట్లో మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీ హెచ్పిసిఎల్లో ఉంటే ఇక్కడ ఏజ్ అండి, లేకపోతే నోట్ చేసేసండి. తర్వాత హెచ్పిసిఎల్లో గెట్ ఇక్కడ అయితే మీరు వర్క్ ఏదైనా చేసి ఉంటే గెట్కి సంబంధించినది ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. ఒకవేళ గెట్ ఇక్కడ సంబంధించిన దానికి ఉంటే ఎస్ చేసి దానికి సంబంధించిన గెట్ నెంబర్ అయితే చేసేయండి. తర్వాత మనకు ఫీజు అనేది ఈ విధంగా అయితే చూపెడుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడైతే మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళపైన అయితే మీరు అప్లై అయితే చేద్దామంటారు. ఇక్కడైతే మనకు ఫీజు అనేది ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అని లేదు. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా ఫిలప్ చేసేసిన తర్వాత ఇక్కడైతే మనం వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేసేసేయండి. సో అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. మీ యొక్క అడ్రస్ లైన్ 1 అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఇంటి నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసేసేయండి జాగ్రత్తగా. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ లైన్ 1 ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ లైన్ 3, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించినది ఇక్కడ పిన్ కోడ్ ఏదైతే ఇస్తారో అదైతే మీకు డైరెక్ట్గా ఇక్కడైతే మనకు డిస్ట్రిక్ట్ స్టేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడైతే మీకు కరెంట్ సిటీ అనేది ఉంటే మీకు సంబంధించిన కరెంట్ సిటీ అయితే ఇచ్చేసేయండి. కరెంట్ ఇక్కడ మీకు సంబంధించిన కరెక్ట్ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. తర్వాత కాంటాక్ట్ మెయిలింగ్ అడ్రస్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ వేసేసండి, మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ మెయిలింగ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే వేరే ఫిల్అప్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే ప్రిఫరెన్సెస్ ఇక్కడ రిటర్న్ టెస్ట్ సంబంధించినది మీకు సంబంధించిన సెంటర్ నేమ్ అనేది ఇక్కడైతే ఈ నేమ్ అయితే సో ఇక్కడ మనకు సెంటర్ నేమ్ అయితే వస్తుంది. సో మీరైతే ఇక్కడైతే మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా వేయచ్చు. ఈ నేమ్ మీద క్లిక్ చేసేసి వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్ అయితే అయిపోతుంది.
తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనం డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్ సంబంధించినది, ఇక్కడ మార్క్స్ మెంబర్ సంబంధించినది, కాలం వైస్ అనేది మనం ఇక్కడైతే చేయాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే మీకు జాగ్రత్త చెప్తాను. సో ఇక్కడైతే గ్రాడ్యుయేషన్, సో ఇక్కడ నేను డిగ్రీ పైన అయితే అసిస్టెంట్ పోస్ట్ తీసుకున్నాను కాబట్టి నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. అదే విధంగా మీరు డిప్లొమా సంబంధించిన దానిపైన అయితే అప్లై చేసుకుంటే మీకైతే డిప్లొమా సంబంధించిన ఇక్కడైతే డైరెక్ట్గా అయితే డిప్లొమా ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ మీకు అంటే మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసేయండి. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత హౌ మెనీ ఇయర్స్ అంటే డ్యూరేషన్ ఇయర్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ మీకు ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ చేసేయండి. తర్వాత ఇక్కడ మంత్ ఇయర్ పాసింగ్ జాయినింగ్ ఎప్పుడైతే మీరు జాయినింగ్ అయ్యారో సో మీరు డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ అనేది చేసేసేయండి. సో ఆ తర్వాత మంత్ ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ మంత్ అయితే దీంట్లో మెన్షన్ అయితే చేసేసండి. సో జాగ్రత్తగా సో ఇచ్చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. మీకు సంబంధించిన అన్ని అయితే దీంట్లో అయితే ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఇక్కడైతే హయ్యర్ సెకండరీ ఎగ్జామ్ ఇంటర్ సంబంధించిన అనేది ఉంటే ఇంటర్ ఇచ్చేసండి. తర్వాత ఎన్ని ఇయర్స్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత ఇక్కడైతే జాయినింగ్ అయిన మంత్ ఇయర్ ఇచ్చేసండి. పాసింగ్ ఇయర్ మంత్ ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన సీనియర్ సెకండరీ ఎగ్జామ్ ఉంటే ఇక్కడ సీనియర్ సెకండరీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. క్వాలిఫికేషన్ అయితే సేవ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఇక్కడైతే ఏమైనా ఇక్కడైతే మెన్షన్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మీరు అన్ని చూసుకున్న తర్వాత వ్యాలిడ్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇదైతే వచ్చి మనకు డిక్లరేషన్ సంబంధించిన బ్యాంక్ అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు వాళ్ళు డైరెక్ట్గా అనేది ఇప్పుడైతే అడుగుతున్నారు అనమాట బ్యాంక్ డీటెయిల్స్. సో ఒకవేళ మనకు ఏదైనా మనకి సంబంధించిన కానీ వాళ్ళు రిఫండ్ చేయడం కానీ ఏదైనా ఉంటే ఇక్కడైతే యాడ్ చేయాలి. సో మీరు కంపల్సరీగా ఇక్కడైతే మనం కంపల్సరీగా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసండి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి మనకు బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ వచ్చేస్తుంది. యూపీఐ ఉంటే యూపీఐ అయితే మెన్షన్ చేసేసి వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ ఫోటో, సిగ్నేచర్, రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు కావాలంటే హౌ టు రీసెర్చ్ మీద క్లిక్ చేస్తే ఫోటో ఏ విధంగా రీసెర్చ్ చేసుకోవాలో వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే రెజ్యూమ్ డాక్యుమెంట్స్ అంటే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన అండ్ మీరు మీకు ప్రొఫైల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రెజ్యూమ్ అంటే అంటారనమాట. ఇక రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసండి. తర్వాత ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే దానితో పాటు డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసే 200 KBsలో. ఇదైతే మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి PDF ఫార్మాట్ ఉండాలి, ఫోటో వచ్చేసి JPG ఫార్మాట్ ఉండాలి 200 KBs, సిగ్నేచర్ వచ్చేసి 200 KBsలో అయితే మనకు JPG ఫార్మాట్లో అయితే ఉండాలి. సో ఇవైతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత వ్యాలిడ్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి జాగ్రత్తగా. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫైనల్గా ఇక్కడ రివ్యూ ఆప్షన్ వస్తుంది. సో మనకు డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది మీరు చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్ లేకుండా, సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు అయితే ఎడిట్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు అన్ని 1-2 సార్లు అయితే కరెక్ట్గా అనిపిస్తే మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే ఇక్కడైతే మీరు డిక్లరేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మీరు టిక్ అనేది దీంట్లో అయితే చూసుకొని ఇక్కడైతే టిక్ అనేది ఇచ్చేసి ఫైనల్ సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో మీకు అన్ని కరెక్ట్గా అనేది మీరు చూసి సబ్మిట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, దిస్ మేక్ యువర్ పేమెంట్స్ ఇక్కడైతే నెసెస్ వితౌట్ అప్లికేషన్ నాట్ కన్సిడర్ ఉంటుంది. సో మనకు నెక్స్ట్ అనేది ఇక్కడ డైరెక్ట్గా మనకు పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది వాళ్ళకైతే, ఓబీసీ వాళ్ళకైతే. సో మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీకు సంబంధించిన పేమెంట్ అక్కడ నుండి చేసుకోవచ్చు అనమాట. సో చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ మనకు అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేసింది. అండ్ మిగతా మనకు ఎన్రోల్మెంట్ కానీ ఏదైనా ప్రింట్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ నుండి అయితే మీరు క్లిక్ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెంట్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఇక్కడైతే మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రొఫైల్ ఆఫీసర్ సంబంధించిన అప్లై ఈ విధంగా అయితే చేసుకోండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, నేను మీకు అయితే ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.